ప్రభుత్వం మళ్ళీ జిఓఎంఎస్ నెంబర్ డేటెడ్ 9/5/2008లో మాడిఫికేషన్ జీవో ఇచ్చింది. జిఓఎంఎస్ నెంబర్ 84/84 డేటెడ్ 9/5/2008 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాజీవ్ రంజన్ మిశ్రా సెక్రటరీ టు గవర్నమెంట్. ఈ జీవో సారాంశం ఏంటంటే గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకునే కంటే మైలవరం రిజర్వాయర్ నుంచి ఆ రిజర్వాయర్ నుంచి నీళ్లు బ్రాహ్మణి స్టీల్స్కు తీసుకెళ్లే విధంగా మాడిఫికేషన్ ఇచ్చిన జీవో. దాంట్లో గండికోట నుంచి 2 TMC మైలవరానికి వదిలితే మైలవరం నుంచి 2 TMC బ్రాహ్మణి స్టీల్స్ ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీరు ఫ్యాక్టరీ కట్టుకునే ముందు అవసరమైతే డెడ్ స్టోరేజ్ నుంచి కూడా 0.59 TMC నీళ్లను ఉపయోగించుకోవచ్చు. డెడ్ స్టోరేజ్లో నుంచి అన్ఇంటరప్టెడ్గా ఈ నీటిని ఉపయోగించుకొని ఫ్యాక్టరీ కట్టవచ్చు అని కూడా ఈ జీవోలో ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా ఇక్కడ కూడా మనకు అంటే గండికోట నుంచి వాళ్ళకు కేటాయించిన నీటిని మైలవరంకి ఇడిపించి మైలవరం నుంచి ఇక్కడ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వారు గండికోట నుంచి తెచ్చుకుంటే 150 కోట్లతో అయ్యే పైప్ లైన్ కానీ నీటిని తెచ్చుకోవడానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి మైలవరం నుంచి తెచ్చుకుంటే 15-20 కోట్ల లోపలనే పూర్తి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దాదాపుగా 100 కోట్లు ఆ కంపెనీకి లాభాన్ని కట్టపెట్టడం కోసం ప్రభుత్వం మాడిఫికేషన్ జీవో ఇచ్చింది. మనందరికీ తెలుసు వైఎస్ఆర్ గారి గెజిట్ మైలవరం రిజర్వాయర్లో అక్రమంగా మట్టిని తోలి రిజర్వాయర్ను కట్టుకోవడానికి బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది అని పత్రికలో ప్రముఖంగా రాసిండ్రు. ఆ వార్త ఆధారంగా అక్కడ పనిచేస్తున్న ఒక ఈని ఒక డెప్యూటీని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఆనాడు. ఇక్కడ అక్రమాలకు పాల్పడింది బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం. ఒకవేళ అక్కడున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ అక్రమాలు జరిగి ఉంటే అక్రమాలకు పాల్పడ్డ యాజమాన్యం మీద మాత్రం చిన్న కేసు కూడా పెట్టలేదు. కనీసం ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యానికి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం అక్కడున్న అధికారులను ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది.